వెంకటేశ్వర రెడ్డి గారు దీనికి ఏం ఆన్సర్ చేస్తారో చూద్దాం. నమస్తే అండి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు. నమస్తే అమ్మా. వెంకటేశ్వర రెడ్డి గారు ఏమంటారు మరి? ఈరోజు అన్నా లెజినోవా తిరుపతికి వెళ్ళారు, డిక్లరేషన్ పైన సంతకం చేశారు, చాలా పద్ధతి సంప్రదాయాన్ని, హిందూ సాంప్రదాయాన్ని, సంస్కృతిని అంతా కూడా పాటించారు, గుండు కూడా చేయించుకున్నారు. ఏంటి మరి అన్యమతస్థురాలు అయినప్పటికీ కూడా డిక్లరేషన్ పైన తనకు అలాంటి భేదాభిప్రాయాలు లేవు ఏమి అంటూ సైన్ చేసి వెళ్ళి తన మొక్కు చెల్లించుకున్నారు. సో ఇప్పుడు సౌజన్య గారు చెప్పినట్టు మరి మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? అప్పటి నుంచి మీ ప్రభుత్వ హయాం నుంచి అండ్ అంతకు ముందు నుంచి కూడా మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? మేము పెట్టము, ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే అప్పటి వరకు వెళ్తామని చెప్తాము, డిక్లరేషన్ పైన సైన్ పెట్టాలి అంటే మేము వెళ్ళిపోతాం, పర్యటనని రద్దు చేసుకుంటాం. ఇలా చాలాసార్లు జరిగింది. అండ్ మొన్న ఒక 6 months బ్యాక్ వరకు కూడా జరిగింది అనుకుంటా మీ పర్యటన రద్దయింది కదా తిరుపతి. ముందుగా ప్రైమ్ 9 వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి, మీకు మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి ఓం నమో వెంకటేశాయ అనే నామస్మరణతోటి నిరంతరం తిరుపతి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆయన అవతరించిన దగ్గర నుంచి ఈ కలియుగంలో ఆయనే మన దేవుడి కింద హిందూ ధర్మంలో మనం ఆచరిస్తుంటాం. ఇక్కడ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కొన్ని తరాలుగా మనం ఆచరిస్తున్నాం, ఇస్తున్నాం. ఇక్కడ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కూడా నీ పుట్టుకేంటో చెప్పి, నీ మతం ఏంటో చెప్పి, నువ్వు మా మతం వాడివైతేనే నాకు సంతకం పెట్టి రమ్మని చెప్పేసి వెంకటేశ్వర స్వామి ఎక్కడా చెప్పాల. వెంకటేశ్వర స్వామి భార్య బీబీ నాంచారమ్మ చరిత్రలో మనకు ఒక భాగం ఉంది. మరి అయ్యప్ప స్వామికి ముస్లిం ఒక ఆయన కొలుస్తుంటారు అయ్యప్ప. ఇక్కడ మనం టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ నిర్ణయించుకున్నది సంతకం అనేది. కమిటీ నిర్ణయించుకున్నది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి చెప్పలేదంటున్నారు. సనాతన ధర్మంలో కూడా, ఇక్కడ సనాతన ధర్మంలో కూడా ఎక్కడ నీ మతం ఏంటో చెప్పి, నీ కులం ఏంటో చెప్పి నన్ను దర్శించుకోమని చెప్పి సనాతన ధర్మంలో ఎక్కడా లేదు. సనాతన ధర్మంలో విడాకులన్న పదమే లేదు. సనాతన ధర్మంలో అనేక విషయాలు ఉన్నాయి. అనేక విషయాలన్నీ మనము చెప్పేవాళ్ళము అన్ని పాటించాలి. ఫస్ట్ చెప్పేవాళ్ళం అన్ని పాటించాలి. ఇవాళ ప్రతిరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు, వేల సంఖ్యలో మొక్కులు చెల్లించుకుంటుంటారు, దర్శించుకుంటుంటారు. అట్లానే తలనీలాలు ఇవ్వడం కూడా వేల సంఖ్యలో అనేక మంది, అనేక మతాల వారు, అనేక కులాల వారు మొక్కులు తీర్చుకొని దేవదేవుడు వెంకటేశ్వర స్వామి నీ నమ్మిన వాళ్ళు అన్ని మతాల్లో ఉన్నారు. నమ్మిన వాళ్ళు అన్ని మతాల్లో ఉండి దర్శించుకొని తలనీలాలు ఇస్తున్నారు. అన్నా లెజినోవా అనేక మంది భక్తుల్లో ఒక భక్తురాలా? లేదు. ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి దగ్గర ఈమెకి ప్రత్యేకమైన స్థానం ఏమన్నా ఉందా? భక్తురాలు కాకపోయినా సైన్ చేసి వెళ్ళి ఈ రోజు చాలా చాలా ప్రశంసలు కూడా తీసుకున్నారు కదా. ప్రధాని మోదీ దగ్గర నుంచి కేంద్ర మంత్రులు, నెటిజన్లు ఎంతమంది ఆమెను ప్రశంసిస్తున్నారు. ఓకే, వెరీ గుడ్, షీఈస్ భేష్ అనుకుంటూ చాలా మంచిగా ప్రశంసిస్తున్నారు కదా. ఓకే, ఇప్పుడు సనాతన ధర్మంలో లేదు అంటున్నారు, ఎక్కడా వెంకటేశ్వర స్వామి చెప్పలేదు అని అంటున్నారు. సరే, చెప్పలేదని అనుకుందాం. ఓకే, ఒక సైన్ చేసి వెళ్ళడానికి ఏంటి అంటే మీకు నమ్మకం లేదా? సైనే కదా, సైన్ చేసి వెళ్ళడానికి ఏమైంది? నేను చెప్పేది అడుగుతుంది మానవుడు. మాకు దేవుడి మీద నమ్మకం ఉంది, అర్థమైందా? మీరు చెబితే పెట్టాలి, పెడితేనే రావాలి అని మీరు ఏదైతే మీరు ఫోర్స్ చేస్తున్నారో చట్టంలో ఎక్కడ కూడా మతం మీద ఆ ఫోర్స్ చేయకూడదు. హిందూ ధర్మంలో ఆ ఫోర్స్బిలిటీయే లేదు. అది రూల్ ఎప్పటి నుంచి ఉందో మీకు కూడా తెలుసు అనుకుంటా వెంకటేశ్వర రెడ్డి గారు. 1987 నుంచి ఆ రూల్ పాస్ అవుతూ ఉంది కదా. ఎవరైనా అన్యమతస్తులు వస్తే సైన్ పెట్టి వెళ్ళాలి. మీ ప్రభుత్వం వచ్చాక దాన్ని మొత్తానికే రూపుమాపేశారు కదా, మొత్తానికే తీసేశారు కదా. అంటే ఆయన వెళ్ళిన ప్రతిసారి సైన్ పెట్టాలి కాబట్టి ఇంకెందుకు అక్కర్లేదని చెప్పి తీసేసుకున్నారు. ఓపెన్ గా చెప్తున్నాం మేము మళ్ళీ వస్తే పలాని వాళ్ళు సంతకం పెట్టి రావాలి.
తీసేస్తారా? దేవుడి దగ్గరకు వచ్చేవాళ్ళు ఎవరైనా సరే, దేవుడి దగ్గరకు వచ్చేవాళ్ళు ఎవరైనా సరే, నీ మతం ఏంటి, నీ కులం ఏంటి, నువ్వు సంతకం పెట్టే రావాలనే రూల్ అనేది మేము అధికారంలోకి వస్తే మళ్ళీ ఉండదు. అది ఓకే ఓకే, ఎవరైనా దర్శించుకోవచ్చు దేవుడిని, వెంకటేశ్వర దర్శించుకోవచ్చు దేవుడిని. వెంకటేశ్వర రెడ్డి గారు, ఇప్పుడు మనం మామూలుగా టెంపుల్ కి, మనం ఇంటి దగ్గర ఏదైనా టెంపుల్ కి వెళ్తే చెప్పులు వేసుకొని వెళ్తామా, చెప్పులు తీసేసి వెళ్తామా? పోనీ మనం ఎవరింటికైనా వెళ్ళినా చెప్పులు బయట వదిలేసి వెళ్తామా, అలాగే చెప్పులతో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతామా? రూల్ అది, చెప్పులు బయట వదిలేసి వెళ్ళాలనేది రూల్. ఇక్కడ కూడా అంతే, అన్య మతస్థులు ఇంకెవరైనా వచ్చినప్పటికీ ఒక సైన్ చేసి వెళ్ళాలి. రూల్ కాదు, ధర్మం చెప్పేదా, అది భక్తి, ధర్మం, రూల్ కాదు. ఎగ్జాక్ట్ అదే పాయింట్. మీరు అడిగిన పాయింట్కే నేను చెప్తా. నిన్నగాక మొన్న గర్భగుడి వరకు 3 చెప్పులు వేసుకొని వెళ్ళారు. అవును, వచ్చాయి, చెప్పులు వేసుకొని వెళ్ళారు. ఏం చేయగలిగారు? అది దాని మీద ఏం చర్యలు తీసుకున్నారు? ఒకటి చర్యలు కూడా తీసుకున్నారు కదా, అలా ఎలా వస్తారు అని చెప్పి చర్యలు తీసుకోలేదని ఎలా అంటారు? అమ్మా తల్లి, వెళ్ళడం ఏంటి? ఎన్ని గడియలు దాటుకుంటూ అక్కడికి వెళ్ళారు దేవదేవుడి దగ్గరికి. ఒకరి దగ్గర కాదు, ఒక సెక్యూరిటీ ప్రెమిసెస్ లో కాదు, అన్ని గడియలు దాటుకుంటూ అక్కడికి వెళ్ళి అక్కడ ఎవరో కెమెరాలో చూసి దొరకపుచ్చిన తర్వాత దాన్ని కూడా అవి చెప్పులు కాదని కప్పిపుచ్చుకోవడానికి ఇక సాధ్యం కాక చర్యలు తీసుకునే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ అన్నా లెజినోవా గారు తలనీలాలు ఇవ్వడానికి కారణం ఇంతకు ముందు ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి మీద రాజకీయం చేశారు, అబద్ధాలు ప్రచారం చేసి రాజకీయం మత ప్రక్షాళన ఇప్పుడు చేసుకున్నారు వాళ్ళే. దేవదేవుడి మీద అబద్ధాలు అక్కడ జరిగిన కల్పించుకోలేదు. మాట్లాడినామండి, మీకు సమయం వచ్చినప్పుడు మార్పు వస్తుందా రాదా మీరు మళ్ళా వస్తే అంటున్నారు. అందుకే ఆ భగవంతుడు మీ వైపు ఆ పీతకాన్ని చూశాడు కాబట్టి 11 పడిపోయారు. ఈసారి ఇలాగే మాట్లాడండి, ఆ 11 కూడా ఉండకుండా ఒకటిగా పడిపోయే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. చూస్తా ఉండండి. మీరు మారు, మీ మాటలు మారు, మీరు ఏది నిన్న కానీ అబద్ధాలు కానీ జనాలు చూసే పరిస్థితుల్లో లేదు. రైట్. సప్తగిరి ప్రసాద్ గారు, నమస్తే అండి.